ఇప్పటివరకు కోడింగ్ మీద డిపెండ్ అయింది. ఐటీ నిపుణులంతా కూడా కోడింగ్ బేస్ చేసుకొని చేస్తున్నారు. దేశంలో కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా చాలా ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు 10 మంది 100 మంది చేసే పని కూడా మీరు ఏఐ టెక్నాలజీతో ఒక్కరు చేసే పని ఉంది. ఇంతకుముందు చెప్పారు మీడియాకు సంబంధించి. రేపు మీరు ఏఐ టెక్నాలజీ డెవలప్ చేస్తే మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగేది నేను ఉండకపోవచ్చు. నా ప్లేస్లో ఏఐ టెక్నాలజీతో ఉన్న ఏదో ఒక గ్రాఫిక్ వచ్చి మిమ్మల్ని క్వశ్చన్లు అడగవచ్చు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయి ఏఐ టెక్నాలజీతో అనే ఒక అపోహ ఆందోళన కూడా ప్రజల్లో ఉంది. ఎక్కువగా ఇది కొనసాగుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఏఐ టెక్నాలజీలో వందలాది వేలాది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. అది హైదరాబాద్ బేస్లో కూడా జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేస్తారు? దానికి సమతూకం పాటించడానికి ప్రభుత్వం తరఫున ఏం చేయబోతారు? మీరు రమేష్ గారు మీరు చెప్పినట్టు ఏదైనా కొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఒక ఆందోళన ఉంటుంది, ఒక భయం ఉంటుంది. దానికి సంబంధించి కూడా చాలామంది నిపుణులు కూడా చెప్తా ఉన్నారు ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని. చాలామంది కూడా ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు, కొత్త ఉద్యోగాలు వచ్చే పెద్ద అవకాశం ఉంటుందని. సో ఈ సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా మేము ఏ విధంగా ఈ పాలసీ విధానాలు తీసుకొని ఒక సమతుల్యం పాటించే కార్యక్రమంతో పాటు ఇక్కడ ఉన్న మీరు అన్నట్టు గొప్ప మేధావులు ఈరోజు మన ఇంజనీర్లు బహుళ జాతికి సంబంధించిన కంపెనీస్ పరంగా ఉన్న ఇక్కడ జీసీసీలో పనిచేస్తూ ఉన్నారు. మన దేశానికి మన రాష్ట్రానికి సంబంధించిన అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ పరంగా పనిచేస్తూ ఉన్నారు. వీరందరినీ కూడా రీస్కిల్ చేసి అవకాశాలు కల్పిస్తూ వారిని ఈ ఏఐ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఎక్స్పోజర్ ఇస్తూ రేపు రాబోయే కాలంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏఐ ట్రైన్డ్ మనుషులు అవసరం ఉంటారు. ఆ కంపెనీ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా ఏఐకి సంబంధించిన పరిజ్ఞానం ఉన్న వాళ్ళనే ప్రోడక్ట్ కంపెనీస్లో పెట్టుకుంటారు. లేకుంటే ఆ కంపెనీకి సంబంధించిన జీసీసీలో వాళ్ళని పెట్టుకుంటారు. సో అందుకోసమే ఎవరు వేయని అడుగు మేము ముందుకేసి అందరినీ సెన్సిటైజ్ చేసి రేపు రాబోయేది ఈ విధంగా ఉంటుంది, ఉండబోయే ప్రమాదం ఉంది, మనం అందరం అప్రమత్తంగా ఉండి దీంట్లో ట్రైన్ అయిదాము, దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. ఈ విషయంలో స్పష్టతతో అవకాశం ఇప్పుడు మీరున్నారు. కొత్తగా రోబోకు సంబంధించిన మీ రూపంతో ఉన్న హ్యూమనాయిడ్ వస్తే నా ఉద్యోగం పోతుంది, మీ ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏం చేయాలని ఆలోచన చేయడానికి రోబోకి ఫీడ్బ్యాక్ చేయడానికి నేను బ్యాక్ ఎండ్ ఉండాలి. మీరు బ్యాక్ ఎండ్ ఉండాలి. మీకున్న క్రియేటివిటీ, మీకున్న ఆలోచన ఉండకపోవచ్చు, కానీ ఈరోజు అది వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల్లో ఏ విధంగా పాలసీ విధానాలు తీసుకురావాలి, ఎంతవరకు దీన్ని పరిమితి చేయాలి, మన రాష్ట్రానికి సంబంధించి కూడా మొత్తమే రాకుండా చూస్తే ప్రపంచ దేశాల్లో ఒక గొప్పగా ఏఐని ముందుకు తీసుకెళ్తూ సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో చేస్తున్నప్పుడు మనం దీనివల్ల పెద్ద ఎత్తున లాభం చేకూర్చే అంశాలు ఏవవుతున్నాయో దాన్ని లాభాలు తీసుకుంటూ ఎక్కడైతే నష్టం జరుగుతూ ఉందో ఆ నష్టం వాటిల్లే ప్రధానంగా ఉద్యోగాలు ఉన్న మిత్రులకు, లేకుంటే నిరుద్యోగ యువత రేపు ఉద్యోగాలు కావాలనుకున్న వారికి అంటే మాకు ఏఐ ట్రైన్ చేసి వాళ్ళను కొత్త ఉద్యోగాల అవకాశం ఇవ్వడానికి ఏ మార్గాలు ఉన్నాయో కూడా తప్పకుండా అన్వేషిస్తాం. కానీ మీరు అన్నట్టు చాలామందిలో భయాందోళన ఉంది, ఉద్యోగాలు పోతాయి. ఎంతవరకు పోతాయి? లేకుంటే ఉన్న ఉద్యోగాలను వారు దాన్ని ఉపయోగించుకొని ఏఐగా పెట్టుకొని కొత్తగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని ముందు కూడా తప్పకుండా చూస్తాం. ఇప్పుడు మేము కాదన్నది, ఈరోజు ఏఐలో ఉన్న నిపుణులు కూడా ప్రస్తుతానికి ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. కొత్త ఉద్యోగాలు దీనివల్ల పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దీన్ని బేరీజు చేసుకొని సమతుల్యం తీసుకురావడానికి మా శక్తిగల ప్రయత్నం చేస్తాం.
ఐటీ రంగంలో అనేక మంది హైదరాబాద్ ఐటీకి మేము కారణం అంటే మేము కారణం అని చాలామంది చెప్తుంటారు. మీ హయాంలో, మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ ఏఐ టెక్నాలజీకి హబ్బుగా ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ ఒక హబ్బుగా మారిపోయే అవకాశం ఉందా? తప్పకుండా. నేను మొదటి నుంచి కూడా చెప్తాను, మా లక్ష్యం అది. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యానికి సంబంధించిన మార్గం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు మార్గాన్ని అటు ఇటు మలిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది, పడని వారు కూడా. అది కూడా తెలుసు. ఆ సమస్యలు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని అధిగమించే మా గొప్ప విశ్వాసం ఉంది, మాకొక కమిట్మెంట్ ఉంటుంది, కన్విక్షన్ ఉంది. తీసుకెళ్ళి తప్పకుండా ఏ హ్యాపీ చేసే మేము మా కార్యాచరణలో లోపం లేకుండా చేసే నమ్మకం ఉంది. ఇంకోటి, ఆ రోజు 1992లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా ముఖ్యమంత్రి ఆ రోజున్న జనార్దన్ రెడ్డి గారు, అక్కడ ఉన్న ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కంప్యూటర్ యుగానికి సంబంధించి ఏ విధమైన విప్లవాత్మకమైన మార్పులు వస్తూ ఉన్నాయి, దాంట్లో భాగస్వాములు కావాలి, సాఫ్ట్వేర్ అనేది ప్రధానమైన అంశంగా ముందుకు నడుస్తుందని మొదటి 92లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్కి శంకుస్థాపన చేసినారు. సైబర్ టవర్ శంకుస్థాపన చేసినప్పుడు ఇదే వచ్చింది ఆలోచన. చాలామంది ఉద్యోగాలు పోతాయి, వస్తుంది, భయాందోళన ఉంటుంది. అప్పుడున్న సందర్భంలో కొంతమందికి ఉద్యోగాలు పోయినాయి. కానీ ఈరోజు 20 సంవత్సరాలు దాటిన తర్వాత, 30 సంవత్సరాలు దాటిన తర్వాత వేలాది మంది చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఈరోజు లక్షలాది మందికి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆ టెక్నాలజీ. రేపు ఏఐ కూడా ఆ విధంగా కొత్త ఉద్యోగాలు